ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తుంది. రాష్ట్రంలో మరోసారి వర్ష బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో 4 రోజుల పాటు భారీ వానలు పడతాయన్నారు. కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ముఖ్యంగా పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం ప్రభావం రాగల 24 గంటల్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం అలాగే రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ముఖ్యంగా 3 జిల్లాలు పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రజలంతా అని కూడా హెచ్చరించింది. గత వారం రోజుల్లో వరుణుడు ఎలాంటి విధ్వంసం చేశాడో చూసాం కదా. ఆ పరిస్థితుల నుంచి ఇంకా కోలుకొనే లేదు. ఈ లోపల బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలను అలర్ట్ చేసింది. అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ చెప్పారు. ఈ హెచ్చరికలతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అలర్ట్ అయ్యారు. ఉదయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం. 1-2 చోట్ల భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే మినిమం 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అవుతుంది. భారీ వర్షం రేంజ్ 7 నుంచి 12 సెంటీమీటర్లు కూడా ఉండొచ్చు అంటున్నారు. 12 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని అతి భారీ వర్షం లేదా తుఫాన్ కూడా అంటారు. ఈ రేంజ్లో వర్షపాతం నమోదైతే చాలా డేంజర్ అని కూడా హెచ్చరిస్తున్నారు. సో ఈ రేంజ్లో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్న ముప్పు మాత్రం ప్రాంతాల వాసులకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. పూర్తి స్థాయిలో కష్టాలు తీయడం లేదనాలి. ప్రధాన రోడ్లు, వాటికి అనుబంధంగా ఉన్న రోడ్లపై సహాయక చర్యలు అందుతున్న లోపల ఉన్న కాలనీలు, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం వివిధ సంస్థలతో పెద్ద మొత్తంలో ఆహారం తయారు చేసుకున్నాయని చెప్తున్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో మాత్రం సరిగ్గా పంపిణీ జరగడం లేదు. దీంతో 100ల కొద్ది బస్తాల ఆహారం చెత్త కుప్పల పాలవుతుంది. మరోవైపు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో ముప్పు ప్రాంతాలు కొన్ని ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. దొంగల భయం కారణంగా బాధితులు సురక్షితంగా ప్రాంతాలకు వెళ్లడానికి నిరాకరిస్తూ అక్కడే భయంగా ఉంటున్నారు. నీళ్లలోనే దూర ప్రాంతాలకు వెళ్లి నిత్యావసరాలను తెచ్చుకొని అక్కడే ఉంటున్నారు. వరద ముప్పు ఇంకా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు. వరద నీరు ఎక్కువగా ఉండడంతో సహాయ సిబ్బందికి ప్రతిబంధకంగా మారింది. మరోవైపు బుడమేరకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతుండడంతో ముప్పు ప్రాంతాల వాసులను భయపెడుతుంది. లంక గ్రామాల్లో పంట పొలాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. గుంటూరు జిల్లాలో 31,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. లంక గ్రామాల్లో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు. వీటికి పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పంటలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత రైతులు. ఇక కృష్ణా జిల్లాలోని కొయ్యగూరపాడు, ఆముదాలపల్లి, వెల్దిపాడు, ఎలుకపాడు వంటి గ్రామాలు ఇంకా వరద నీటిలో ఉన్నాయి. వరదలతో పాటు కొట్టుకొస్తున్న పాములు బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. ఏపీకి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది కాబట్టి ఆ సమీప ప్రాంతంలో ప్రజలంతా కూడా అలర్ట్ అవ్వాలని కూడా సూచించింది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో ప్రభావం ఉంటుంది అని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.